వెంకట్ 2.5 దశాబ్దాల నుంచి నాకు సన్నిహితుడు, స్నేహితుడు. వాళ్ళ కుటుంబానికి నాకు చాలా దగ్గర సంబంధాలు. నాకు చాలా ఇష్టడు, నా మిత్రుడు. ఇప్పుడు ఒక దాదాపు 10 సంవత్సరాల కింద ఇప్పుడు ఉలవచారు 10-15 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు ఉలవచారు పెడుతున్నా అంటే పెద్ద డైరెక్టర్వి, ఇంత మంచి అడివి నువ్వు ఉలవచారు పెట్టడం ఏంది, ఉలవచారు పప్పుచారు అనుకున్నా. కానీ ఆ ఉలవచారు ఇంత బ్రాండ్ అయ్యి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇండియాలో కాదు ఎక్కడ ప్రతి ఒక్క తెలుగువాడికి ఉలవచారు రెస్టారెంట్ గొప్పతనం తెలిపే విధంగా చేసిన ఒక గొప్ప క్రియేటర్ మిత్రుడు వెంకట్. ఏం చేసి ఇప్పుడు మారేడుమిల్లి కానీ ఏ రెస్టారెంట్ పెట్టినా కానీ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన శైలి, ఒక ప్రత్యేకమైన టేస్ట్, ఒక రుచి. అక్కడ వెంకట్ గారు రెస్టారెంట్ పెట్టారంటే ఒక బ్రాండ్ సంపాదించుకోవడం అనేది మాటలు కాదు. ఇవాళ నిన్న ఫోన్ చేసి గణేష్ నువ్వు రావాలి భయ్యా అంటే, అన్న ఎందుకు రాను బలేవాడు అని చెప్పి పేరు చెప్పు అన్న. పేరు చెప్పు అంటే అడిగి రావడం అన్నాడు. 200% వస్తా అని చెప్పా. అంతకుముందు వస్తాను చెప్పు, ఎందుకు రానని చెప్పి ఇంతకుముందు 2 సార్లు వస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చాడు కదా. పేరు ఏంటని, ఏం పేరు అంటే అడిగి రావడం అని పెట్టాను అన్నాడు. 100% వస్తానని చెప్పాను. ఈ పేరే బ్లాక్ బస్టర్. ఒక చరిత్ర గల పేరు పెట్టి ఒక రెస్టారెంట్ పెట్టడం, ఇది దీంట్లో స్పెషాలిటీ సాంగ్స్ ఏందన్నా రెట్రో మ్యూజిక్, పాత సాంగ్స్ ఇంటూ, ఓల్డ్ సాంగ్స్ ఇంటూ, అసలు ఒక గతంలోకి వెళ్ళిపోయి రామారావు గారిని, శ్రీదేవి గారిని పక్కన కూర్చొని వాళ్ళతో డ్యాన్స్ చేసిన ఫీలింగ్ తెచ్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లో. ఆ పాటలు ఏంటంటే అడవిరాముడు టైటిల్ పెట్టి ఈ కాన్సెప్ట్ కానీ, ఈ అడవిలో కూర్చోవటం కానీ, ఈ అడవిరాముడు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ప్రతి ఊళ్ళో ఒక రెస్టారెంట్ ఉండాలి ఈ పేరు మీదని అంత క్రేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెస్టారెంట్కి రావటం, దీన్ని ఓపెన్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, కిక్కినిచ్చింది. మీరందరూ కూడా ఈ అడవిరాముడు రెస్టారెంట్కి వచ్చి మంచిగా రెట్రో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు మన పక్కన ఉన్నారని ఫీలింగ్ ఇచ్చుకుంటూ చూడండి. రామారావు గారు గెటప్, ఆ స్టిల్స్, అసలు ఆలోచన కూడా మనాడి ఆలోచన ఎంత బాగా ఉంటుందో చూడండి. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కిక్కినిచ్చింది. ఈ రెస్టారెంట్కి అందరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు వెంకట్కి, తమ్ముడికి హర్షకి కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.